కృష్ణుడు ఏమంటాడు పండు? యుద్ధం జరుగుతున్నప్పుడు చిన్నపిల్లల్ని మనం లాక్కూడదు. చిన్నపిల్లలు బజ్జి ఉంటారు. ఒక్కోసారి చిన్నపిల్లలు కడుపులో కూడా బజ్జి ఉంటారు. ఉత్తర కడుపులో ఎవరు బజ్జి ఉన్నారు? అప్పటికి బయటికి రాని పరీక్షిత్. కానీ ఏమంటాడు కృష్ణుడు ఎవరితో? అశ్వత్థామతో అంటాడు, అశ్వత్థామ నువ్వు ఇలా పాండవుని సంహరించావు, ఉప పాండవుని సంహరించావు. గర్భంలో ఉన్న ఈ ఉత్తరమ వైపు నీ కనబడుతుంది. ఆ లోపల గర్భంలో ఉన్న శిశువు పైన నీ ప్రభావం కరెక్ట్ కాదు. యుద్ధం అనేది పిల్లల పైన అస్త్రాలు వాడకూడదు. నువ్వు ఉత్తర కడుపుకి అస్త్రం కనుక వాడితే కొంచెం నష్టం వాటిల్లుతుంది. చిన్నపిల్లలు ఏం చేశారు నీకు? అతనే పన్నైనా పరీక్ష అయ్యాడులే పండు. అయితే కృష్ణుడు కాపాడాడు కదా. లోపల శిశువు కూడా తల్లడిల్లాడు పండు. అంబిలికల్ కార్డ్ ప్రేగుబంధం అంటారు. అయితే పండు ఇంగ్లీష్ పక్కన పెట్టి తెలుగులో చెప్తా నీకు అర్థమయ్యే భాషలో, సరేనా? అప్పుడు ఏమైంది చెప్పు? ఉత్తర చాలా సఫర్ అయింది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఏమిటి కడుపుతున్న ఆడోళ్ళ మీద నీ ప్రభావము, లోపల పద్యంటున్నాడు శిశువు, అసలు ఏంటి కోపము? ఇంత బాగా ఉండకూడదు, నువ్వు మంచోడు కాదు. యుగం స్టార్ట్ అయ్యి 5126 years అయింది. అంటే ఆల్రెడీ కృష్ణుడు అశ్వత్థామకి పెట్టిన శాపం కూడా అయిపోయింది. మరి కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఏంటి పండు? ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ క్యారెక్టర్ అటగా.